భర్త ఆలోచనలన్నీ భార్య కోసమే కానీ తన కోసం కాదు. అతడెప్పుడూ ఇచ్చేవానిగానే ఉండాలి, తీసుకునేవానిగా ఉండకూడదు. భార్యకు ఉన్న ఏకైక బాధ్యత తన భర్త. ఆమె కూడా ఎల్లప్పుడూ ఇచ్చేదానిగా ఉండాలి కానీ తీసుకునేటట్లు ఉండకూడదు. వివాహంలోని సుస్థిర సత్యం ఇదే అవ్వాలి. అటువంటి మేలు కలయికలోని విశిష్టత ఎంత ఘనమో కదా. ఒకరికై ఒకరున్నారు. అతడు ఆమెకు, ఆమె అతడికి సమర్పించుకోవడంలోనే మునిగి ఉన్నారు. ఆ వైవాహిక జీవితంలోని మధురానుభూతి అనిర్వచనీయం కాదా? ఒకరి నుండి మరొకరు పుచ్చుకునే ధోరణి ఉన్న వైవాహిక జీవితం నరకప్రాయమే అవుతుంది. మరి వివాహమనేది ఒక ప్రధానమైన విషయమని, అందులో ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ గౌరవాలతో మెలగాలని దయచేసి అర్థం చేసుకోవాలి. దారిలో కష్టాలు ఎదురవడం సర్వసాధారణమే. ఎవరూ వీటి నుండి తప్పించుకోలేరు. అప్పుడు మనం మన సాధనను, నిరంతర స్మరణను పటిష్టం చేసుకోవటం ద్వారా వీటిని అధిగమిస్తాము. నీ హృదయంలోని గురువర్యులను ఆకర్షించటానికి మార్గం కూడా ఇదే.